ఓం లక్ష్మీ గణపతే నమః. సర్వసిద్ధి వెంకటేశ్వరాయ నమః. ఇప్పుడు మనం కంచు పాత్రలో భోజనం చేస్తే ఏ ఫలితం ఉందో చూద్దాం. కంచు పాత్రలో ఒక్కలే భోజనం చేసినందువలన కీర్తి, ఆయువు, ప్రజ్ఞ, బలము వృద్ధి చెందుతుందని చెప్తున్నారు. కంచు పాత్రలో కుటుంబంలో యజమాని ఒకళ్ళే భోజనం చేస్తే అతనే చేసి అది పక్కన పెట్టుకోవాలి. ఇంకా వేరే ఎవరూ చేయకూడదు. అందులో ఆ కంచు పాత్రలో ఒక్కళ్ళే భుజించాలి, గుర్తుపెట్టుకోవాలి. ఒకళ్ళే భుజించడం వల్ల ఆయువు, ప్రజ్ఞ, కీర్తి, బలము వృద్ధి చెందుతుందని అంటున్నారు పూర్వ గ్రంథాలు. అలాగే తామరాకు, మోదుగాకుల్లో కూడా భోజనం చేసిన విశేష ఫలితం వస్తుందని చెప్తున్నారు. అందుకనే మీరు కంచు పాత్రలో తామరాకు, మోదుగాకుల్లో భోజనం చేస్తే మంచి కీర్తి ప్రతిష్టలు వస్తాయని చెప్తున్నారు. మీరు గుర్తుపెట్టుకుని ఆ విధంగా చేయండి. ఇది కూడా ఒక రెమెడీ లాంటిదే. ఓం శాంతి శాంతి శాంతి.